హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ రజనీ రెడ్డి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి నేను శ్రీరామనవమి రోజు వీడియో అనమాట. సో యాక్చువల్గా నేను దీన్ని నెక్స్ట్ డేనే పోస్ట్ చేద్దాం అనుకున్నాను, బట్ నా వర్క్ బిజీలో లేట్ అయిపోతూ ఉన్నాయి. యాక్చువల్గా కొత్త ఇంట్లోకి వచ్చాక మేము ఫుల్ వర్క్ అయిపోయింది అనమాట. సో నాకు మేడ్ కూడా ఏం లేదు, ప్లస్ మా బాబు ఉన్నాడు కదా, తనని చూసుకుంటూ కొంచెం వీడియోస్ పెట్టడం అనేది లేట్ అవుతూనే ఉన్నాయి. కంటిన్యూస్గా వీడియోస్ చేయాలి అనుకుంటాను, చేస్తాను కూడా, బట్ వాటిని పెట్టడంలోనే లేట్ అయిపోతూ ఉంటుంది. సో ఇక్కడ శ్రీరామనవమి రోజు మేము టెంపుల్కి వెళ్దామైతే అనుకున్నాము. సో అందుకు మేము రెడీ అయిపోయామన్నమాట. సింపుల్గానే రెడీ అయిపోయాము. ఫస్ట్ లేవగానే ఇల్లు తూడ్చడం అండ్ దీపారాధన చేసేసుకోవడం, పిల్లలకి స్నానాలు చేయించడం, టిఫిన్లు చేయడం, ఇవన్నీ అయ్యేసరికి ఆల్మోస్ట్ 11 and 11:30 అలా అయిపోయిందనమాట. సో ఇక్కడ చూడండి, ప్రతిసారి నేను దీపారాధన చేసినప్పుడు మా కన్నయ్యాడు వస్తూ ఉంటాడు. సో వాడు గంట కడుతూ ఉంటాడు, నేను దీపారాధన చేస్తూ ఉంటానన్నమాట. సో ప్రతి దాంట్లో వాడు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాడనమాట. అంటే దగ్గరికి వచ్చి బొట్టు పెట్టు అనడం, నేను దీపం పెడతా అనడం, అగరబత్తిలు తిప్పుతా అనడం. కాకపోతే నేను కొంచెం కేర్ఫుల్గా ఉంటాను, కొంచెం ఎందుకంటే అది మళ్ళీ దీపం అంటుకుంటుందేమో అని కొంచెం కేర్ఫుల్గానే ఉంటానన్నమాట. సో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాడు. నాకేంటంటే మా హస్బెండ్కి దేవుడు అంటే నమ్మకం ఉంటుంది, బట్ కానీ ఇలా దీపారాధన చేయాలి ఇలా అంటే ఓపికగా చేయలేడనమాట. సో మా బాబు అలా ఏం లేదు, ఇంట్రెస్ట్గా వచ్చి చేస్తూ ఉంటాడు. సో ఇక్కడ లక్ష్మీదేవి ముందర కూడా పూలు పెట్టేసి పూజ అనేది చేసేసామన్నమాట. సో ఇదంతా కంప్లీట్ అయిపోయేసరికి నాకు 11:30 అలా అయిపోయింది. సో 11:30కి రెడీ అయిపోయామన్నమాట. ఎండలు అయితే విపరీతంగా ఉన్నాయి, అసలు బయటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది, అంత ఎండలు ఉన్నాయి. అసలు ఈ సమ్మర్ అయితే చాలా హాట్గా ఉందని చెప్పొచ్చు. సో మా దగ్గర అయితే ఇంకా వాటర్ కూడా రావట్లేదు అనమాట. అంటే బోర్లో వాటర్ అనేవి ఎండిపోయాయి. సో ఇక్కడ 12కి అలా అయితే మేము టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయాము. సో ఇక్కడ సీతారాములు అప్పటికే ఇంకా స్టార్ట్ అవ్వలేదు, అప్పుడే స్టార్ట్ అయింది సీతారాముల కళ్యాణం. సో మేము వెళ్ళగానే దేవుళ్ళని అయితే మండపంలోకి తీసుకొచ్చారనమాట. ఎందుకో అండి, ఇలా దేవుళ్ళని చూసినప్పుడు చాలా బాగా, నాకైతే స్పెషల్లీ చాలా బాగా అనిపిస్తుంటుంది. మనసుకు చాలా ప్రశాంతంగా అదో రకమైన మంచి ఫీలింగ్ వస్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ సీతారాముల కళ్యాణం అయితే అయిపోయింది, ఆల్మోస్ట్ 12:30 అలా అయిపోయింది. భయంగా ఫుల్ ఎండ, అండ్ మాతో పాటు పిల్లలు వచ్చారు, వాళ్ళకి వాటర్ కావాలని వాళ్ళు గొడవ చేయడము కొంచెం ఇబ్బందిగానే అనిపించింది. కానీ ఎంత ఇబ్బంది అయినా దేవుని కళ్యాణం చూడాలని మాకు కొంచెం దూరంలోనే ఉంటుందన్నమాట. సో అక్కడికి వెళ్ళాము. ఇక్కడ పాపం మా పూజారి గారికి అర్థమైపోయిందో ఏమో, ఈ పిల్లలు చాలా లేట్ అయిపోయింది, ఈ పిల్లలు ఉండలేరేమో అని. సో చాలా ఫాస్ట్గా అయితే చేశారు, అంటే కొంచెం ఫాస్ట్గా మంత్రాలు చదవడం, ఫాస్ట్గా కళ్యాణం చేయడం అయితే చేశారనమాట. సో ఇక్కడ అన్నదానం అవన్నీ ఏర్పాటు చేశారు. ఇంకా వాటర్ అవన్నీ పెట్టారనమాట. ఎండకి పిల్లలు ఉండలేదు కదా, వాటర్ అవన్నీ పెట్టేశారు. అసలు ఆ ఎండకి మొహాలు మాడిపోయాయి అనమాట. సో ఇక్కడ కళ్యాణం అయితే జరుగుతుంది, జీలకర్ర బెల్లం పెట్టడం ఇలా చేశారనమాట. సో జీలకర్ర బెల్లం అవి పెట్టేసి కళ్యాణం అయితే చేస్తూ ఉన్నారనమాట. బట్ ఒక కాంచి కళ్యాణం జరుగుతుంది, పైగా టెంట్ వేసారులేండి, అయినప్పటికీ కూడా ఒక వేడి గాలి అనేది తగులుతుంది. ఏసీ రూమ్లలో ఇంట్లో అలవాటు అయిపోయి ఇలా బయటికి వెళ్ళి ఉండాలంటే చాలా కష్టంగా అనిపించింది. స్పెషల్లీ చాలా కష్టంగా అనిపించేసింది అనమాట. సో ఇక్కడ జీలకర్ర బెల్లం పెట్టేసి ఇక్కడ అక్షంతలు అవి వేసేసారనమాట. మేమైతే ఇంకా చాలా ఎర్లీగా వెళ్ళాం, అంటే 12కి వెళ్ళాం, అప్పటికి ఇంకా ఏమీ స్టార్ట్ అవ్వలేదు. మేము వెళ్ళాకనే అంటే పుస్తమెట్టలు తీసుకురావడం, విగ్రహాలు తీసుకురావడం అవన్నీ స్టార్ట్ చేశారనమాట. మేమంటే ఎలాగలా ఉంటాం, ఇంకా పిల్లలు కదా, వాళ్ళు వెళ్దాం అంటూనే ఉన్నారనమాట. బట్ అది చేసి ఓపిక్గా ఉండమని చెప్తే పాపం వాళ్ళు కూడా చాలా ఓపిక్గా ఉన్నారు. ఇక్కడ వచ్చేసి మంగళధారణ కూడా జరిగిందనమాట. సో చాలా హ్యాపీగా అనిపించింది. కొత్త ఇంట్లోకి వచ్చాక ఇక్కడికి వచ్చి, అంటే మా కాలనీ వాళ్ళందరితో కలిసి ఇక్కడికి వచ్చి పూజ చేసుకొని వెళ్ళడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది నాకు. అండ్ ఇలా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కానీ, లేదా ఇలా ఏదైనా జరిగినప్పుడు, అంటే కళ్యాణాలు జరిగినప్పుడు ఇలా వెళ్తే ఎందుకో మనసుకి ఎంత కష్టమైనా కానీ, ఎంత ఎండ ఉన్నా కానీ, ఎంత వర్షం వచ్చినా కానీ మనసుకు అదో రకమైన మంచి ఫీలింగ్ వస్తుంది అనమాట. సో ఇక్కడ అందరూ చాలా ముద్దుగా రెడీ అయ్యి వచ్చారు.
పెళ్ళికి వెళ్ళినట్టు. సో పెళ్ళికి వెళ్ళినట్టు కాదు, పెళ్ళి కదా, సీతారాముల కళ్యాణం అంటే పెళ్ళికి వచ్చినట్టే కదా. సో అలా చాలా క్యూట్గా రెడీ అయ్యి వచ్చారనమాట అందరూ. మా పిల్లలు కూడా చాలా అంటే చాలా క్యూట్గా రెడీ అయ్యారు. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఆ చెమటకి, ఆ ఉడకపోతకి, వాళ్ళ మేకప్లు అన్నీ పోయాయి. ప్లస్ అప్పటికి ఓపిక కూడా పోయింది. సో ఫైనల్లీ ఇక్కడ సీతారాముల కళ్యాణం అయితే జరిగిపోయింది. అందరూ ఒక్కొక్కరుగా దండం అయితే పెట్టేసుకుంటున్నారు అనమాట. సో ఇక్కడైతే వర్షాలు అస్సలు లేవండి. తెలంగాణలో, ఏపీలో కూడా సో వర్షాలు లేవు అసలు. వాటర్ అయితే ఆగిపోయడం, వాటర్ ఇబ్బంది రావడం, ఎందుకు ఈసారి కాలం అస్సలు కాలేదు, అస్సలు మంచిగా జరగలేదు. సో పూజారి గారు అదే చెప్పారనమాట, దేవుడికి మేము చేసిన తప్పుల్ని క్షమించి మంచిగా వర్షాలు కురిపించి కాలం అయ్యేటట్టు చూడండి స్వామి అని మొక్కుకోండి అందరూ అని చెప్తూ ఉన్నారనమాట. సో మేము కూడా అలాగే అనుకున్నాము. ఫైనల్గా ఇక్కడైతే సీతారాముల కళ్యాణం అయిపోయింది. ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు అయితే మామూలుగా 2:33 అయింది. సో పిల్లలు మేము అసలు ఆ ఉడకపోతకి అసలు నడుచుకుంటూ వచ్చేసరికి సరిపోయిందనమాట. నిజంగా అండి, ఎండలో వర్క్ చేసే వాళ్ళు ఎలా చేస్తారో ఏమో తెలియదు కానీ అసలు ఒక రేంజ్, అసలు ఫేస్ కాలిపోతుంది. అసలు ఆ మంట గాలికి ఆ ఫేస్ అనేది కాలిపోతుంది. సో ఫైనల్గా పిల్లలందరూ వచ్చేసి ఇలా అలసిపోయి కూర్చుండిపోయారనమాట. సో ఇక్కడ సీతారాముల కళ్యాణం అయిపోయాక ఈవినింగ్ టైంలో, నైట్ టైంలో మా కింద బాబు వాళ్ళది బర్త్డే అనమాట ఆ రోజు. సో బర్త్డే సెలబ్రేషన్ కూడా నైట్ అయితే జరిగింది. సో ఇక్కడ వీడి బర్త్డే. సో ఇక్కడ పిల్లలు చూడండి, మా పెద్ద వాళ్ళకంటే ఎక్కువ పిల్లలే ఉంటారనమాట. 20 మెంబర్స్ దాకా పిల్లలే ఉన్నారు. వాళ్ళ అల్లరి, వాళ్ళ గోల, వీళ్ళని భరించడం అసలు ఒక్కరిద్దరు ఉంటే భరించడం చాలా కష్టంగా ఉంటుంది. అలాంటిది ఇంతమంది పిల్లల్ని భరించడం అమ్మో అనుకున్నాను. బట్ రోజు వీళ్ళు ఇక్కడనే ఆడుతూ ఉంటారు. సో అంటే ఇల్లులు దగ్గర ఉంటాయి, పిల్లలందరూ కలుస్తారు, ఆడుతారు. సో మాకు ఒక హ్యాపీనెస్ ఏంటంటే వీళ్ళు ఫోన్కి, టీవీలకి ఎడిట్ కాకుండా వీళ్ళంతలో వీళ్ళు బయటికి వెళ్ళి ఆడడం. నేనైతే మట్టిలో కూడా ఆడుకోమని చెప్తాను. నేను స్పెషల్గా పిల్లల కిడ్స్ గురించి ఒక మంచి వీడియో అయితే షేర్ చేస్తాను మీకు. చాలామంది అంటూ ఉంటారు మట్టిలో ఆడకండి, మట్టి నోట్లోకి వెళ్ళిపోతుంది, లేదా ఇంకా ఏదేదో చెప్తూ ఉంటారు. బట్ మనం ప్రతిదీ వాళ్ళకి మనం ఫోన్కి, సోఫాలో కూర్చొని ఉండురా నాయన అని చెప్తే వాళ్ళ సోఫాకి బద్ధకంగా తయారైపోతూ ఉంటాడు అనమాట. లేదు, వాడు ఎండకి, వానకి అన్నీ వాళ్ళు అలవాటు అయిపోవాలి, అన్నీ వాళ్ళు తట్టుకోవాలి. మనం తట్టుకోలేదా? నేనైతే అన్నిటితో తిరిగానండి. సో వాళ్ళు కూడా అలానే ఉండాలని నేనైతే అనుకుంటాను. సో ఇక్కడ చూడండి, మా పిల్లలు ఎప్పుడెప్పుడు కేక్ ఇస్తారా, ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టు కూర్చున్నారు. సో కూల్ డ్రింక్స్, కేక్స్ అవన్నీ ఇచ్చాక తాగేసి తినేసి శుభ్రంగా ఆ రోజైతే సరిపోయింది. ఉదయం టెంపుల్కి వెళ్ళి రావడం అండ్ ఇక్కడ బర్త్డే పార్టీ సరిపోయింది అనమాట. సో నా ఫేస్ చూడండి, అసలు నైట్ అయ్యేసరికి అదో రకంగా అయిపోయింది అనమాట. అసలు చాలా అలసిపోయాము. సో ఈరోజైతే ఈ చిన్న వీడియో. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి దాంట్లో ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసి నా ప్రతి నోటిఫికేషన్స్ మీ వరకు అయితే వస్తాయి. అండ్ తొందరలోనే నేను గివ్ అవే కూడా ప్లాన్ చేయాలి అనుకుంటున్నాను అండ్ కంటిన్యూగా వీడియోస్ కూడా షేర్ చేయాలనుకుంటున్నాను. సో గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలనుకుంటుంటే మీరు నా వీడియో చూసిన వెంటనే మీకు ఏదనిపించినా, ఏ ఫీలింగ్ అనిపించినా వెంటనే నాకు కామెంట్ చేయండి. లేదా ఇంకేదైనా మంచి వీడియోస్ చేయాలి, మీ దగ్గర ఐడియాస్ ఉంటే నాకైతే షేర్ చేయండి ప్లీజ్. అండ్ ఈరోజైతే ఈ చిన్న వీడియోతో ముగిస్తున్నాను అండ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.